ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవా, ప్రభువా మీకు వందనాలు. ఇంతవరకు మమ్మల్ని కాపాడి ఈరోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభువా, వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కష్టం మీకు తెలుసయ్యా, వారి కన్నీరు మీకు తెలుసు, వారి పోరాటాలు, ఒంటరితనం మీకు తెలుసు. యెహోవా తన ప్రజలను దర్శించును అని సెలవిచ్చిన రీతిగా ప్రభువా, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారిని ప్రభువా మీరు దర్శించి వారి జీవితంలో అసాధ్యము అనుకున్న కార్యాలు సాధ్యపరచండి అయ్యా. జాబ్ విషయంలో కానీ, బిజినెస్ విషయంలో కానీ, గర్భఫల విషయంలో కానీ, మ్యారేజ్ విషయంలో కానీ, ఇంటి విషయంలో కానీ వారి కార్యాలు సఫలం చేయండి అయ్యా. మీరు వారిని దర్శించి సమృద్ధితో నింపండి అయ్యా. వారి ప్రతి అవసరం తీర్చండి ప్రభువా. మీరు వారిని దర్శించి వారి బంధకాల నుంచి విడిపించండి అయ్యా. పాప బంధకాలు కావచ్చు, అప్పుల భారాలు కావచ్చు, ఇంకే విషయాల్లో వారు నలిగిపోతున్నారో వాటి నుంచి విడిపించండి అయ్యా. మీరు వారిని దర్శించి ఐశ్వర్యంతో నింపండి అయ్యా. వారు చేసే జాబ్స్, బిజినెస్, స్టడీస్, వారికున్నది ప్రతి దాన్ని ఆశీర్వదించి ఐశ్వర్యంతో, స్వాస్థ్యముతో వారిని నింపండి అయ్యా. మీరు వారిని దర్శించి వారిని స్వస్థపరచండి అయ్యా. సంపూర్ణ ఆరోగ్యము, బలము వారికి దయచేయండి అయ్యా. మీరు వారిని దర్శించి మీ కొరకు బ్రతికే ప్రజలుగా వారిని మార్చండి అయ్యా. వారి ప్రతి కన్నీటిని తుడిచివేయండి అయ్యా. సంతోషము, సమాధానము వారికి దయచేయండి అయ్యా. మేము అడిగినవన్నీ పొందుకున్నామని నమ్ముచు ప్రభువా, యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.